వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈ వీడియోలో ఇంగ్లీష్లో రకరకాలుగా క్వశ్చన్స్ చేసేటటువంటి విధానాన్ని ఈజీ పద్ధతిలో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఒక విషయాన్ని చెప్పడం అంటే ఆన్సర్ లాగా చెప్పడం తెలుసుకున్నాం. చెప్పడాన్ని స్టేట్మెంట్స్ అని అంటాం, అడగటాన్ని క్వశ్చనింగ్ అని అంటాం. ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ వస్తే హైప్ కూడా చేయండి. రైట్, చూడండి. జనరల్గా ఏదైనా ఒక పని జనరల్గా జరుగుతుంది లేదా ఇప్పుడు జరుగుతుంది అని చెప్పడానికి మనం వర్బ్ అని ఉపయోగిస్తాం. చూడండి, ఎగ్జాంపుల్గా నేను వెళ్తాను అని చెప్తే ఇంగ్లీష్లో ఏం చెప్తాం? ఐ గో అని చెప్తాం కదా. ఈ గో అనేది బేస్ ఫామ్లో ఉన్న వర్బ్ అన్నమాట. అంటే V1 వర్బ్ 1 అన్నట్టు. సో వర్బ్ 1లో ప్రతి వర్బ్ 1లో గో అనేదే కాదు, ప్రతి వర్బ్ 1లో కూడా డూ కానీ డస్ కానీ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఐ గో అంటే అర్థం ఏంటి? ఐ డూ గో అని చెప్పినట్టు అనమాట. సో ఐ డూ గో అని ఎందుకు చెప్తున్నామంటే నెగిటివ్లో చెప్పడానికైనా క్వశ్చన్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. రైట్, ఇప్పుడు మనం క్వశ్చన్ చెప్దాం. నేను వెళ్తానా అని క్వశ్చన్ చేస్తే జనరల్గా ఎవరికి వాళ్ళు క్వశ్చన్ అయితే చెప్పుకోరు, కానీ క్వశ్చన్ ప్యాటర్న్ తెలియడం కోసం మనం ఐతో స్టార్ట్ చేసి చెప్తున్నాం. కాబట్టి చూడండి, ఇక్కడ డూ ఉంది కదా. ఈ డూని మనం క్వశ్చన్ చేసేటప్పుడు డూని ఫస్ట్ చెప్పాలన్నమాట. క్వశ్చన్ చెప్పాలని అంటే డూని ఫస్ట్ చెప్పాలంటే హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ చెప్పాలి. ఈ ఐ గో ఉంది కదా, అది జనరల్గా యాజ్ ఇట్ ఈస్గా చెప్పొచ్చు. డూ ఐ గో, నేను వెళ్తానా అంటే డూ ఐ గో, నేను వెళ్తానా. దీనికి మనము రెండు రకాలుగా జవాబు చెప్పొచ్చు. అవును నేను వెళ్తాను అని చెప్పొచ్చు, లేదంటే లేదు నేను వెళ్ళను అని మరో రకంగా ఆన్సర్ కూడా చెప్పవచ్చు. రైట్, ఇప్పుడు చూడండి, అవును నేను వెళ్తాను అని మనం ఆన్సర్ కనుక చెప్తే ఇంగ్లీష్లో మనం ఏ విధంగా చెప్పాలి? ఎస్ ఐ డూ అని చెప్తే సరిపోతుంది. ఎస్ ఐ డూ, ఇంతే. ఎస్ ఐ గో అని కానీ ఎస్ ఐ డూ గో అని కానీ చెప్పనవసరం లేదనమాట. ఒకవేళ మనము లేదు నేను వెళ్ళడం లేదు, వెళ్ళను అని చెప్పాలని అనుకోండి. లేదు నేను వెళ్ళను అని చెప్పాలని అనుకుంటే ఇంగ్లీష్లో ఇది నెగిటివ్ కాబట్టి నాట్ అనే సెన్స్లో చెప్తున్నాం కాబట్టి నో ఐ డోంట్, నో ఐ డోంట్ ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ గో అని చెప్పాల్సిన అవసరం లేదు. నో ఐ డోంట్, నేను వెళ్ళను, లేదు నేను వెళ్ళను అని అర్థం. ఓకే, ఈ విధంగా మనము చెప్పొచ్చు. ఒకసారి మనము అన్ని ప్రొనౌన్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. అందరికీ తెలిసిన ప్రొనౌన్స్ ఇవి, మళ్ళీ మనం ఒకసారి రిమైండ్ చేద్దాం. నేను అంటే ఐ, మేము అంటే వి, మీరు లేదా నీవు అని చెప్తే యు. ఇంగ్లీష్లో యు ఒకటే ఉంటుంది. నీవు అని చెప్పిన, మీరు అని చెప్పిన. వారు దే, అతడు, అతడు లేదా ఇతడు అని చెప్పడానికి హీ, ఆమె షీ, అది లేదా ఇది అని కూడా చెప్పొచ్చు, ఇట్ అంటాం. ఏదైనా సింగులర్ నేమ్ అంటే ఏదైనా ఏకవచనంలో ఉన్న పేరు చెప్పొచ్చు. నేను రవి అని చెప్తున్నాను. రైట్, ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. సో ఈ ప్రొనౌన్స్ ఏ పర్సన్ ఏ వచనమో కూడా తెలుసుకుందాం. ఈ నేను మేము అనేది ఫస్ట్ పర్సన్ అని అంటాం. నేను అనేది ఏకవచనం, మేము అనేది బహువచనం. నీవు లేదా మీరు అనేది ఇది ఏకవచనం బహువచనాలు. నీవు అంటే ఏకవచనం, మీరు అనేది బహువచనం, ఇది సెకండ్ పర్సన్. వారు, అతడు, ఆమె, అది ఇవి థర్డ్ పర్సన్ అని అంటాం. వారు అనేది బహువచనం, మిగతావన్నీ కూడా ఏకవచనాలు అన్నమాట. రైట్, ఇప్పుడు ఈ ప్రొనౌన్స్ తోటి అని అంటే ఈ ప్రొనౌన్స్ తోటే మనం ఏ సెంటెన్స్ అయినా బిగిన్ చేస్తాం. సో ఇక్కడ ఐ, వి, యు, దే ఈ 4 ప్రొనౌన్స్కి మనము డూ వాడతాం. ఎప్పుడు అని అంటే జనరల్గా జరిగేటటువంటి విషయాలకి. సపోజ్ ఇక్కడ చూడండి, యూ గో మీరు
వెళ్ళండి లేదా నీవు వెళ్ళు. యూ గో మీరు వెళ్తారు అని కూడా చెప్పొచ్చనమాట. మీరు వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు అనంటే ఎప్పుడైనా జనరల్‌గా మామూలుగానే వెళ్తారు లేదా ఇప్పుడు వెళ్తారు అనే అర్థంలో మనం బేస్ ఫామ్‌ని చెప్తాం. దీన్ని క్వెషన్‌గా చెప్తే ఎలా ఉంటుంది? మీరు వెళ్తారా అని క్వెషన్ అడిగితే ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో? డు యూ గో? మీరు వెళ్తారా? అంటే డు యూ గో? మీరు వెళ్తారా? దీనికి ఆన్సర్ ఇంతకు ముందులాగే మనం క్వెషను యూతో చేస్తే ఆన్సర్ ఐతో చెప్పాలి. క్వెషన్ యూతో చెప్పినప్పుడు ఆన్సర్ ఐతో చెప్పాలి. డు యూ గో అంటే యెస్ ఐ డు అని చెప్పాలి. నో ఐ డోంట్ అని చెప్పాలి. ఓకే. క్వెషన్ వర్డ్స్ ఏంటియో ఒకసారి చూద్దాం. వేర్ ఎక్కడ లేదా ఎక్కడికి అని అర్థం. వేర్ ఎక్కడ లేదా ఎక్కడికి. వెన్ WHEN వెన్ ఎప్పుడు. వెన్ అంటే ఎప్పుడు. వై WHY వై ఎందుకు. వై అంటే ఎందుకు. ఇవి క్వెషన్ వర్డ్స్ అనమాట. హౌ ఎలా. హౌ అంటే ఎలా. ఎంతకాలం లేదా ఎంతసేపు అని చెప్పడానికి హౌ లాంగ్. హౌ లాంగ్ ఎంతకాలం లేదా ఎంతసేపు అని అర్థం. హౌ ఫార్ ఎంత దూరం. ఈ విధంగా ఉంటాయి. హూ WHO హూ ఎవరు. హూ అంటే ఎవరు. హూమ్ ఎవరితో అని అర్థం. హూమ్ ఎవరితో లేదా ఎవరిని అని కూడా అనొచ్చు. హూజ్ ఎవరికి అని అర్థం. ఎవరికి. ఇవన్నీ క్వెషన్ వర్డ్స్. కొన్ని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. చాలా ఉంటాయి క్వెషన్ వర్డ్స్. మనం ముందు క్లాస్‌లో కూడా మనం చెప్పుకుంటాం. రైట్. ఇప్పుడు చూడండి ఈ క్వెషన్ వర్డ్స్‌తో మనము ఈ విధంగా ఈ సెంటెన్సెస్‌ని ఏ విధంగా మనం క్వెషన్స్ చేయాలో తెలుసుకుందాం. చూడండి ఇప్పుడు డు యూ గో మీరు వెళ్తారా అని అన్నాం కదా! మరి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? చాలా సింపుల్. ఈ డు యూ గో ఉంది కదా! దీనికి ఎడమ వైపున డూకి ఎడమ వైపున ఈ వేర్ అనేటటువంటి క్వెషన్ చేరిస్తే సరిపోతుంది. మీరు ఎక్కడికి వెళ్తారు అని అడగడానికి ఇంగ్లీష్‌లో మీరు ఎక్కడికి వెళ్తారు అని ఇంగ్లీష్‌లో చెప్పాలి. ఇంగ్లీష్‌లో మనం క్వెషన్ అడగాలి. అలా అడగాలంటే ఇక డు యూ గో ఈ ప్యాటర్న్ మీకు అర్థమైతే ఈజీగా ఉంటుంది. డు యూ గో ఈ వర్డ్ ఉంది కదా! క్వెషన్ ఉంది కదా! దీనికి ఎడమ వైపున మనం ఏం చేయాలంటే ఈ ఎక్కడికి అనేటటువంటి క్వెషన్ వర్డ్‌ని మనం ఫస్ట్ చెప్పాలి. ఎక్కడికి. ఎక్కడికి అనంటే ఇంగ్లీష్‌లో ఏం చెప్పాం? వేర్. వేర్ WHERE వేర్. ఇప్పుడు పైన ఉన్నటువంటి డు యూ గో ఉంది కదా! అది సింపుల్‌గా జనరల్‌గా మనం అక్కడ చెప్పాల్సిందే. డు యూ గో? వేర్ డు యూ గో? ఆ డు యూ గో అలాగే చెప్దాం. వేర్ డు యూ గో? అంతే. సింపుల్. వెరీ సింపుల్. మీరెక్కడికి వెళ్తారు? వేర్ డు యూ గో? వేర్ డు యూ గో అంటే మీరెక్కడికి వెళ్తారు? ఈ విధంగా అనమాట. రైట్. ఇప్పుడు అర్థమైంది గదా! మనం సింపుల్‌గా వేర్ అనేటటువంటి పదాన్ని చేర్చాం ఆ క్వెషన్ వర్డ్‌కి ఎడమ వైపున. అంతే. వేర్ డు యూ గో? మీరెక్కడికి వెళ్తారు? మీరు ఎప్పుడు వెళ్తారు? అని మరొక క్వెషన్ అడుగుదాం. మీరు ఎప్పుడు వెళ్తారు? ఈ క్వెషన్స్ అన్నీ కూడా జనరల్‌గా మనం ప్రతిరోజు వాడుతున్నటువంటి వాక్యాలనమాట. ఇప్పుడు వెన్ అనేటటువంటి క్వెషన్ వర్డ్‌ని ఫస్ట్ చెప్దాం. వెన్ WHEN వెన్. సింపుల్‌గా డు యూ గో చెప్తాం. వెన్ డు యూ గో? వెన్ డు యూ గో? మీరెప్పుడు వెళ్తారు? వెన్ డు యూ గో? క్వెషన్ వర్డ్ ఏంటి? వెన్. వెన్ ఫస్ట్ చెప్పాం. డు యూ గో యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పాం. మీరు ఎందుకు వెళ్తారు? జనరల్‌గా మనం ఇలాంటి క్వెషన్స్ వాడుతుంటాం కదా! ప్రతిరోజు మన సంభాషణలో. మీరు ఎందుకు వెళ్తారు? ఇలా అడగడానికి ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలంటే ఎందుకు అనే వర్డ్‌ని మనం ఫస్ట్ చెప్పాలి. ఎందుకు వై. ఇంగ్లీష్‌లో ఏం చెప్తాం? ఎందుకు అంటే వై. వై డు యూ గో?
డూ మాత్రమే ఎందుకు చెప్తున్నామనంటే, ఇది జనరల్‌గా మామూలుగా జరిగేటటువంటి విషయం. మామూలుగా మనం అడుగుతున్నాం. మీరెందుకు వెళ్తారు అని మామూలుగా అడుగుతున్నాం. ప్రత్యేకంగా అడగట్లేదు. జనరల్‌గా జరిగే వాటిని అడుగుతున్నాం. కాబట్టి వర్బ్ వన్‌తోనే మనం క్వెషన్ చెప్పాలనమాట. మీరు ఎలా వెళ్తారు? మీరు ఎలా వెళ్తారు? ఇలా క్వెషన్ చేయడానికి ఎలా అనేటటువంటి క్వెషన్ వర్డ్‌ని మనం ఫస్ట్ చెప్పాలి. మీరు ఎలా వెళ్తారు? ఎలా అంటే హౌ. హౌ. హెచ్ఓడబ్ల్యూ. హౌ. మీరు ఎలా వెళ్తారు అంటే హౌ డు యూ గో? ఈ గో ప్లేస్‌లో మీరు ఏ వర్బ్ అయినా యూజ్ చేయొచ్చు. హౌ డు యూ గో? మీరు ఎలా వెళ్తారు? ఈ విధంగా అనమాట. సో, అలాగే మీరు ఎంతకాలం వెళ్తారు? ఇలా మనం క్వెషన్ వేస్తున్నాం. మీరు ఎంతకాలం వెళ్తారు? ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. వీడియో చూస్తూ ఉండండి. మీరు ఎంతకాలం వెళ్తారు? ఎంతకాలం ఇది క్వెషన్ వర్డ్ అనమాట. సో, హౌ లాంగ్ అని చెప్తాం ఇంగ్లీష్‌లో. హౌ లాంగ్. హౌ లాంగ్ ఎంతకాలం లేదా ఎంతసేపు అని అర్థం. మనం జనరల్‌గా పిల్లల్ని అంటుంటాం కదా! ఎంతసేపు తింటావురా? ఎంతసేపు ఆడుతావు? అని చెప్తాం కదా! ఆ విధంగా అనమాట. హౌ లాంగ్ డు యూ గో? హౌ లాంగ్ డు యూ గో? ఈ డూ అనేది దేనికోసం వాడుతున్నాం? జనరల్‌గా చెప్పేటటువంటి విషయాలకు మనం వర్బ్ వన్‌తో చెప్తున్నామనమాట. ఎవరితో వెళ్తారు? ఎవరితో వెళ్తారు మీరు? లేదా మీరు ఎవరితో వెళ్తారు అని అర్థం. మీరు ఎవరితో వెళ్తారు? ఎవరితో తో అని చెప్పడానికి విత్ అనేటటువంటి ప్రిపోజిషన్ చెప్తాం. విత్ హూమ్. విత్ హూమ్ డు యూ గో? విత్ హూమ్ డు యూ గో? మీరు ఎవరితో వెళ్తారు? ఇక్కడ ఈ విత్ అనేటటువంటి ఈ ప్రిపోజిషను చివర్లో గూడా చెప్పొచ్చు. లాస్ట్‌కి గూడా చెప్పొచ్చు. ఇక్కడ తీసేస్తే లాస్ట్ గూడా చెప్పొచ్చు. హూమ్ డు యూ గో విత్? ఈ విధంగా గూడా చెప్పొచ్చనమాట. హూమ్ డు యూ గో విత్? ఎవరితో వెళ్తారు? ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ గో అనేటటువంటి వర్బ్‌ని మనము మార్చుకోవచ్చు. టేక్, బ్రింగ్, ఈట్, ప్లే ఇలాంటి వర్బ్స్ ఏవైనా సరే మనం తీసుకోవచ్చనమాట. ఓకే. ఎందుకు అనంటే వర్బ్ వన్ ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్‌గా ఒక విషయం జరుగుతది. మామూలుగా ఒక పని జరుగుతది అని చెప్పడానికి మనము ఈ వర్బ్ వన్‌ని యూజ్ చేస్తాం. యూ గో మీరు వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు అంటే ఎప్పుడైనా వెళ్తారు అంటే మామూలుగా ఎప్పుడైనా వెళ్తారు అని అర్థం. ఓకే. దానికి ప్రత్యేకమైన సందర్భం లేదు. లేదా ఇప్పుడు వెళ్తారు అని చెప్పడానికి కూడా చెప్పొచ్చు. యూ గో దీన్ని మనం సింపుల్‌గా క్వెషన్ చేస్తే డు యూ గో? మీరు వెళ్తారా? అని క్వెషన్ చేసాం. దానిని ఆ డూకి మనం వేర్ క్వెషన్ వర్డ్స్ జాయిన్ చేస్తున్నాం అంతే. వేర్ డు యూ గో? వెన్ డు యూ గో? వై డు యూ గో? హౌ డు యూ గో? ఇలాంటి క్వెషన్ వర్డ్స్‌ని యాడ్ చేస్తే మనకు కంప్లీట్ క్వెషన్ అవుతుంది. ఓకే. నెగెటివ్ క్వెషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వెరీ సింపుల్. డూ ప్లేస్‌లో మనము డోంట్ అని రాస్తే సరిపోతుందనమాట. డూ ప్లేస్‌లో మనం డోంట్ చెప్తే సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ.